హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఫైనల్గా OnePlus ఈరోజు మన ఇండియాలో OnePlus NORDని ఫైనల్గా లాంచ్ చేస్తుంది. సో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని ప్రైస్లో వీళ్ళు తీసుకొచ్చారు. చాలా రీజనబుల్ ప్రైస్లోనే వీళ్ళు తీసుకొచ్చారు. బేస్ వేరియంట్ మనకి 25,000 రూపాయల దగ్గరే స్టార్ట్ అవుతుంది. చాలా రోజుల నుంచి మీకు చెప్తున్నా ఉన్నాను, 25,000 రూపాయల బడ్జెట్లో మనకి బేస్ వేరియంట్ వీళ్ళు లాంచ్ చేస్తారని. 1 డే బ్యాక్ కూడా నేను మీకు ట్వీట్ కూడా చేశాను, 25,000 రూపీస్ బడ్జెట్లోనే బేస్ వేరియంట్ స్టార్ట్ అవుతుందని. సో ఫైనల్గా ఈరోజు అదే ప్రైస్లో వీళ్ళు తీసుకొచ్చారు. చాలా ఇంట్రెస్టింగ్ ఫోను, చాలా హై స్పెసిఫికేషన్స్ వీళ్ళు చాలా రీజనబుల్ ప్రైస్లోనే తీసుకొచ్చారు. ఇక ఈరోజు నేను మీకు OnePlus NORDకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ షేర్ చేస్తాను. ఇక దీంట్లో మనకి 6.44 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇది మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. అలాగే ఈ డిస్ప్లేని వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5 తోనే ప్రొటెక్ట్ చేశారు. బోత్ ఫ్రంట్ అలాగే బ్లాక్ సైడ్ రెండు వైపులా కూడా మనకి గ్లాస్ బాడీతోనే తీసుకొస్తున్నారు. ఫ్రంట్ సైడ్ మనకి టాప్ లెఫ్ట్లో డ్యూయల్ సెల్ఫీ కెమెరాస్ ఉంటాయి, అంటే డ్యూయల్ పంచోల్ కట్అవుట్ ఉంటుంది. దాంట్లో మెయిన్ కెమెరా మనకి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, అలాగే రెండోది మనకి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ ఉంటుంది. ఇది మనకి 105 degrees వైడ్ యాంగిల్ని కవర్ చేస్తుంది. ఇక దీంట్లో వాడిన ప్రాసెసర్ మనకి Qualcomm Snapdragon 765G ప్రాసెసర్ వీళ్ళు యూజ్ చేశారు. ఇది ఒక 5G ప్రాసెసర్. అలాగే దీంట్లో మాక్సిమం క్లాక్ స్పీడ్ మనకి 2.4 GHz స్పీడ్ ఉంటుంది. ఇది ఒక 7 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట. బేస్ వేరియంట్లో మనకి 6GB ర్యామ్ ఉంటుంది, 64GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. ఇంకొక 2 వేరియంట్స్ కూడా వీళ్ళు తీసుకొచ్చారు. సపరేట్ SD కార్డ్ స్లాట్ మాత్రం దీంట్లో అవైలబుల్గా ఉండదు. ఇక దీంట్లో మేజర్గా మనకి హైలైట్ బ్యాక్ సైడ్ ఉన్న కెమెరాస్. మెయిన్ కెమెరా మనకి 48 మెగాపిక్సెల్ కెమెరా, ఇది మనకి క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ కెమెరా, సోనీ IMX 586 సెన్సార్ని దీంట్లో యూజ్ చేశారు. దీని అపర్చర్ f1.75 ఉంటుంది. దీనికి మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ ఉంటుంది, అలాగే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సూపర్గా ఉంటుంది. 4K 30 FPS వరకు మనం రికార్డ్ కూడా చేసుకోవచ్చు. ఇక దీంట్లో రెండోది మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా, ఇది అల్ట్రా వైడ్ లెన్స్. దీంతో మనకి 119 degrees వైడ్ యాంగిల్ కవర్ చేస్తుంది. ఇక మూడోది మనకి 5 మెగాపిక్సెల్ మ్యాక్రో, అలాగే నాలుగోది 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ లాగా వీళ్ళు యూజ్ చేస్తున్నారు. సో దీంట్లో వీడియో రికార్డింగ్ అరౌండ్ మనకి 4K 30 FPS వరకు అయితే మనం సపోర్ట్ చేస్తుంది. ఓన్లీ మనకి మెయిన్ కెమెరా మాత్రమే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్, అలాగే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక దీంట్లో మనకి 4115 mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 30 watts సపోర్ట్ చేస్తే ఫాస్ట్ ఛార్జర్ మనకి బాక్స్లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇక దీంట్లో మనకి 2 కలర్స్ తీసుకొచ్చారు, మార్బుల్ బ్లూ అలాగే ఆనిక్స్ గ్రే అనమాట. సో రెండు కూడా సూపర్గా ఉన్న లుక్ చూడటానికి. ఇక దీంట్లో మనకి మొత్తం 3 వేరియంట్స్ తీసుకొచ్చారు. 6GB ప్లస్ 64GB వేరియంట్ ప్రైస్ 25,000 రూపాయలు పెట్టారు. 8GB ప్లస్ 128GB వేరియంట్ ప్రైస్ 28,000 రూపాయలు పెట్టారు. అలాగే 12GB ప్లస్ 256GB వేరియంట్ 30,000 రూపాయలు పెట్టారు. నన్ను అడిగితే 2 బేస్ వేరియంట్స్ కూడా సూపర్ డీల్ అనే చెప్పాలి. యాక్చువల్గా మనకి 25,000 రూపాయల బడ్జెట్లో 128GB వేరియంట్ ఇస్తే సూపర్గా ఉండేది, అసలు ఇండస్ట్రీ హిట్ లాగే ఉండేది. కాకపోతే వీళ్ళు కొంచెం కాంప్రమైజ్ అయినట్టున్నారు. సో మనకి 64GB ఇంటర్నల్ మెమరీతో తీసుకొస్తున్నారు. సో 28,000 రూపాయల బడ్జెట్లో మనకి 8GB ప్లస్ 128 కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు అనమాట. ఇది మనకి ఓన్లీ 64GB మాత్రమే సెప్టెంబర్లో సేల్కి వస్తుంది. రిమైనింగ్ 2 వేరియంట్స్ కూడా, అంటే మనకి 128GB 8GBతోనూ అలాగే 12GB కూడా మనకి ఆగస్టు 4వ తారీఖు నుంచి వెళ్ళి సేల్లోకి తీసుకురానున్నారు అమెజాన్ ద్వారా. కాకపోతే వీళ్ళు కార్డ్ ఆఫర్స్ మాత్రం అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డ్ ఆఫర్తో తీసుకొచ్చారు. 2,000 రూపీస్ ఇన్స్టాంట్ డిస్కౌంట్ అంటున్నారు, కానీ మన దగ్గర చాలా మంది దగ్గర ఈ అమెరికన్ ఎక్స్ప్రెస్ అనేది ఉండదు. అలాగే జియో ఆఫర్స్ మనకి అరౌండ్ 6,000 రూపాయలు వాల్యూ వేసే ఆఫర్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక దీంతో పాటు వీళ్ళు OnePlus బడ్స్ని కూడా వీళ్ళు లాంచ్ చేశారు. దీని ప్రైస్ సూపర్. ఈరోజు నేను మీకు ఏదైతే చెప్పాను టెక్ న్యూస్లో 4,990 రూపీస్, 5,000 రూపీస్కి వీళ్ళు లాంచ్ చేశారు. దీంట్లో మనకి ENCతో తీసుకొచ్చారు, ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సలేషన్. అలాగే లో లేటెన్సీ మోడ్ ఉంటుంది, గేమింగ్ మోడ్ ఉంటుంది. అలాగే ఒక్కసారి ఛార్జ్ చేసుకుంటే జస్ట్ 10 minutes ఛార్జ్ చేసుకుంటే మీకు 10 hours పాటు ఇది బ్యాటరీ లైఫ్ అయితే ఇది ఇవ్వగలదని వీళ్ళు చెప్తున్నారు. సో ఓవరాల్గా మనకి 20 hours పాటు బ్యాటరీ లైఫ్ అయితే ఇవి ఇవ్వగలవు. ఇవి కూడా మనకి 3 కలర్స్తో తీసుకొస్తున్నారు, గ్రే అలాగే వైట్ అలాగే నార్డ్ బ్లూ కలర్ అని తీసుకొస్తున్నారు. ఇవి కూడా మనకి ఆగస్టులోనే సేల్లోకి తీసుకున్నారు. ఎవరైతే ప్రీ ఆర్డర్ చేసుకున్నారో వాళ్ళు మీకు అతి త్వరలోనే వీళ్ళు ప్రీ ఆర్డర్ కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అంటే రిమైనింగ్ మనీ మీరు పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో OnePlus NORD విషయానికి వెళ్తే మాత్రం 2 వేరియంట్స్ సూపర్ ప్రైస్. నేనైతే 8GB 128GB అయితే తీసుకుంటాను, ఎందుకంటే ఆల్రెడీ నేను అనుకున్నాను, ప్లాన్ చేస్తున్నాను, ఒకవేళ 25,000 రూపాయల బడ్జెట్లో వస్తే తీసుకుందామని. సో ఇంకొక 3,000 ఎక్స్ట్రా అవుతుంది, నో ప్రాబ్లం. కానీ రీజనబుల్ ప్రైజింగ్లో మంచి ఆక్సిజన్ వాయిస్ మనకి OnePlus NORD అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆక్సిజన్ వాయిస్ వస్తుంది, 110 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. బ్లోట్వేర్ ఫ్రీ ఓఎస్తో వస్తుంది అనమాట. OnePlus ఆక్సిజన్ వాయిస్ కోసమే చాలా మంది ఈ ఫోన్ కొంటుంటారు. సో వాట్ ఆల్రెడీ ఇది మాత్రం సూపర్ డీల్ అని చెప్పొచ్చు. సో దీని గురించి మీరు అనుకున్నారు అనేది కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. సో ఇది ఫ్రెండ్స్ OnePlus NORDకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నామండి. దిస్ ఇస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.